పాకిస్తాన్లో మళ్ళీ వెంటనే అంటే మొన్ననే బెలూచ్ రెబల్స్ అటాక్ చేశారు. ఆ అటాక్లో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాయుసేనకు సంబంధించినటువంటి కొన్ని విభాగాలు దెబ్బతిన్నాయి. అందులో ఆసిఫ్ మునీర్ ఎవరైతే పాకిస్తాన్ సైనిక చీఫ్ వాళ్ళ సనిన్లా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి ఘటన మర్చిపోకముందే మరొక దాడి జరిగింది. వాళ్ళ దాదాపు 9 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంత పర్యవేక్షణ కోసం అని చెప్పేసి స్టేట్ పోలీస్కి అప్పచెప్పినటువంటి సందర్భంలో సైన్యం అక్కడికి వచ్చే టైంకి ఆ ప్రాంతం అంతా క్లియర్ చేసేటటువంటి కొన్ని పోలీసులకు అప్పచెప్తే పోలీసులు యూనిఫామ్లో వచ్చి డ్యూటీ ప్రారంభించే సమయానికి ఆ కాన్వాయ్ మీద అటాక్ జరిగింది. 9 మంది స్పాట్లో చనిపోయారు. మరొక 10-12 మంది వరకు గాయపడ్డటువంటి సంఘటన. ఓ పక్కన తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అటాక్స్, రెండో పక్కన బెలూచ్ రెబల్స్ అటాక్స్తో బిత్తరపోవడం అనేది పాకిస్తాన్ వంతు అవుతుంది. అమెరికా లాంటిది తనకు అండగా ఉంది, లేదా అమెరికా లాంటిది తనను నమ్ముతోందంటే ఇంకా తనకి ఇది స్టేజ్ పెరుగుతుంది, తీవ్రవాదులు భయపడతారనుకుంటే మరికొంత అటాక్ పెరుగుతున్నది తప్పించి పాకిస్తాన్కి ఏమాత్రం ఊరట్ లభించడం లేదు.